అశ్వత్థామ. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అశ్వత్థామ ఒక ఇమ్మోర్టల్, అంటే అతనికి చావు లేదు అని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పటికీ తను బ్రతికే ఉన్నారని, ఎక్కడో కొన్ని నార్త్ ప్లేసెస్ లో కనపడ్డారని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి అశ్వత్థామ క్యారెక్టర్ ఇప్పుడు వస్తున్న కల్కి 2898 మూవీలో పెట్టారు. అసలు అశ్వత్థామ గురించి మనకి ఏం తెలుసో ఇప్పుడు చూద్దాం. మహాభారతంలో ఒక ఘట్టంలో అందరూ చూస్తూ ఉండగా ఒక నిండు సభలో ఆడదాని బట్టలు ఊడదీస్తున్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఈ దారుణాన్ని అపోజ్ చేసిన చాలా కొద్ది మందిలో అశ్వత్థామ కూడా ఒకడు. ఇలా ధర్మాన్ని ఫాలో అయ్యాడు కాబట్టి మహాభారతంలో గొప్ప పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయాడు. కానీ ఎక్కువ మందికి తెలియని విషయం ఏంటంటే అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడు అని. హనుమంతుడు లాగానే మరణాన్ని జయించి చిరంజీవులా ఉండేవాళ్ళు మనకి సప్త ఋషులు మాత్రమే తెలుసు. బట్ ఈ లిస్ట్ లో సప్త చిరంజీవులు కూడా ఉన్నారు. అశ్వత్థామ, బలిచక్రవర్తి, పరశురాముడు, కృపాచార్యుడు, వ్యాసుడు, విభీషణుడు. వీళ్ళే సప్త చిరంజీవులు. సప్త ఋషులకు ప్రత్యేక మండలం ఉంటుంది. వాళ్ళు మనుషులకి కనిపించే అవకాశం ఉంది. బట్ ఈ సప్త చిరంజీవులు మాత్రం మనిషికి కనిపించరు. వాళ్ళు సూక్ష్మ శరీరంతో లేక అదృశ్య రూపంలో రహస్యమైన ప్రదేశాల్లో తపస్సు చేసుకుంటూ భూమికి కావలసిన హెల్ప్ చేస్తూ ఉంటారు. అశ్వత్థామ పాండవులకు కౌరవులకి గురువైన ద్రోణాచార్యుడు కొడుకు. పుట్టడంతోనే తన నుదుటి మీద ఒక మణితో పుడతాడు. ఇలాంటి మనులు ఫిజికల్ గా హ్యూమన్స్ కి ఉండడం చాలా రేర్. ఇలాంటి అతీతమైన పవర్స్ తో పుట్టినవాడే అశ్వత్థామ. ద్రోణాచార్యుడికి ఇతనంటే చాలా ఇష్టం. ఈ అశ్వత్థామ అన్ని రకాల విద్యలు తెలిసినవాడు. అశ్వత్థామ దుర్యోధనుడికి స్నేహితుడు. అతనికి ద్రోణాచార్యుడి మీద ఇష్టం కన్నా అర్జునుడు అంటే విపరీతమైన కోపం. ఎందుకంటే తనకన్నా తన ఫాదర్ అయిన ద్రోణాచార్యుడు అర్జునుడే ప్రియ శిష్యుడు కాబట్టి. అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ద్రోణాచార్యుడు చాలా స్ట్రాంగ్ గా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే పాండవులు కన్ఫామ్ గా ఓడిపోతారు. ఇది జరగకూడదు అని శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత అశ్వత్థామ అతహ కుంజరహ అని అబద్ధం చెప్పించాడు. ఆ టైంలో ద్రోణాచార్యుడు కుప్పకూలిపోయి బాణాల్ని వదిలేశాడు. అప్పుడు ద్రోణాచార్యుడిని చంపేస్తారు. తండ్రి చావు కబురు వినగానే అశ్వత్థామకి దుఃఖం ఇంకా కోపంతో రగిలిపోయాడు. పాండవులందరినీ చంపేస్తాను అని దుర్యోధనుడికి మాట కూడా ఇస్తాడు అశ్వత్థామ. కురుక్షేత్రం చివరి రోజున అశ్వత్థామ ఒక ప్లాన్ వేస్తాడు. అదే పాండవులను చంపేద్దామని. అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులతో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి ప్లాన్ వేస్తారు. అప్పుడు వాళ్ళు పాండవులు ఉన్న స్థావరానికి వెళ్తారు. అలానే శివుడి నుంచి ఆ రాత్రి తనను ఎవరైతే చూస్తారో వాళ్ళు చనిపోయేటట్టు వరం కూడా పొందుతాడు. అప్పటికే శ్రీకృష్ణుడు పాండవులందరినీ గంగానది తీరానికి తీసుకెళ్లి ఉంచాడు. అక్కడికి వెళ్లిన అశ్వత్థామకి పాండవులు కనిపించరు. వాళ్ళ పిల్లలైన ఉప పాండవులను చూస్తాడు. వాళ్ళని చంపేస్తాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామని వెంబడించారు. అర్జునుడు కోపంతో తన మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అవి రెండు కలిస్తే ప్రళయం వస్తుందని ఋషులు హెచ్చరించడంతో అర్జునుడు వేసిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి అది ఎలా తీసుకోవాలో తెలియదు. దాంతో ఆ బ్రహ్మాస్త్రాకి ఖచ్చితంగా లక్ష్యాన్ని చూపించాలి. అప్పుడు శ్రీకృష్ణుడు శూన్యంలోకి వదిలేయమంటాడు. కానీ అశ్వత్థామ అది వినకుండా పాండవులను ఎలా అయినా చంపాలని, వాళ్ళ వంశం లేకుండా చేయాలని పాండవుల భార్యలైన వాళ్ళ స్త్రీ గర్భంలోకి పంపిస్తాడు. వాళ్ళలో అభిమన్యుడి భార్య కూడా ఉంటుంది. బ్రహ్మాస్త్రం కారణంగా గర్భంలో పిండం నాశనమయ్యి ఆ శిశువు చనిపోతుంది. కానీ కృష్ణుడు తన మాయతో మళ్ళీ ఆ శిశువుని బ్రతికిస్తాడు. కానీ అశ్వత్థామ ఇలా చేశాడని తన మీద కోపంతో ఇలా శపిస్తాడు. అశ్వత్థామ, నువ్వు 3000 సంవత్సరాల పాటు చావు లేకుండా కుష్టి వ్యాధితో బాధపడుతూ కలియుగం అంతం వరకు జీవిస్తావని శపిస్తాడు. అలాగే తన నుదుటి మీద ఉన్న మణిని కూడా అర్జునుడు తీసేస్తాడు. ఈ కలియుగంలో చవదన అనే ప్లేస్ లో అశ్వత్థామ ఉంటాడని, అది గుజరాత్ అండ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉందని, అక్కడ శివలింగానికి రాత్రి వేళల్లో వచ్చి పూజలు చేస్తూ ఉంటాడని అక్కడ వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు. హనుమంతుడు లాగానే పరమ పవిత్రమైన రూపం అశ్వత్థామది. కానీ శ్రీకృష్ణుడు శాపానికి ఎన్నో రోగాల బారను పడి చీము రక్తం కారుతున్నా బాధపడుతూ చావు కోసం ఎదురు చూస్తూ చస్తూ బతకాలి అని శాపం అశ్వత్థామకి. అశ్వత్థామ కలియుగం కోసం ఎదురు చూస్తూ ఎవరికీ కనిపించకుండా అడవుల్లోనూ పర్వతాల్లోనూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలాగే సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజు తను ఒక యుద్ధం ఓడిపోయిన తర్వాత కొండల్లో అడవుల్లో వెళ్తుండగా దారి తప్పిపోయినప్పుడు తను అశ్వత్థామని కలిసినట్టు చెప్పారు. ఇది హిస్టరీలో ఉంది. కల్కి అవతారం ఈ కలియుగంలో చెడును నాశనం చేస్తున్నప్పుడు అశ్వత్థామ విష్ణు అవతారమైన కల్కి వైపు ఉండి ధర్మాన్ని కాపాడుతాడు. ఆయనకి చివరి యుద్ధం అదే అని వేదాలు చెప్తున్నాయి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.